మన అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టే పాతకాలం వంటకమైన ఆనపకాయ దప్పలాన్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం మరి. ఆనపకాయని తీసుకొని పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత ఇలా మీకు సరిపడా సైజ్ ముక్కల్ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ముక్క ముక్కకి ముద్ద తగులుతుంటే చాలా టేస్టీగా చాలా బావుంటుందనమాట. నేను ఇక్కడ కుక్కర్‌లో అయితే చేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది మీకు. ఎందుకంటే ఆనపకాయ ముక్క తొందరగా ఉడుకుతుంది కదా! నేను పెద్ద సైజ్ ముక్కలే కట్ చేసుకున్నాను. చూసారు కదా! ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఉల్లిపాయని మనము మిక్సీ పట్టుకోవాలనమాట. ఇక్కడ నేను 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్‌లో వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను 7 మిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకి పులుసు అనేది చాలా బావుంటుందనమాట. దప్పలంలోకి ఇలాగే ఉండాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని మనం ఇందులో వేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మీకు ఏమేమి వేసుకోవాలనేది చెప్తాను నేను. కొంతమంది మనకి ఉల్లిపాయని డైరెక్ట్‌గానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు. అలా కంటే ఇలా వేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఎందుకంటే ఒకప్పుడు మన అమ్మమ్మలు గాని, నానమ్మలు గాని వాళ్ళు మన ఫాదర్స్ చేసి పెట్టినప్పుడు మనం తినుంటాం కదా! వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి. ఆ ప్రాసెస్‌లోనే నేను మీకు చూపిస్తున్నాను. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేవారనమాట. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు అనేది వేయట్లేదండి. అల్లం, వెల్లుల్లి ముద్దని కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ముక్కలనేది మొత్తం నుజ్జు నుజ్జుగా అయిపోతుందన్నమాట ఆనపకాయ ముక్క. అలా కాకుండా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా! సరిపోతుంది. లేదు మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఉల్లిపాయలోనే ఒక చిన్న అల్లం ముక్క అలా కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఒక్కటే వేసుకోవాలండి. జీలకర్ర పొడి కలిపింది కాకుండా నార్మల్‌గా అందరిళ్ళలో ధనియాల పొడి ఉంటుంది కదా! ఆ ధనియాల పొడిని వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేశాను నేనిక్కడ. ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్‌నైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ముక్కలకి మనము మిక్స్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ పట్టే విధంగా ఇలాగా సర్దుకొని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇలా రానిచ్చిన తర్వాత మనం ప్రాసెస్ మళ్ళీ చెప్తాను మీకు. ఇలా విజిల్ పెట్టేసుకున్నట్లయితే తొందరగా ఉడికిపోతుంది. మనకి 5 నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుందనమాట. ఒకప్పుడు ఇలాంటి తిళ్ళు తిన్నందుకే పెద్దవాళ్ళు ఎక్కువ రోజులైతే ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకుందామండి. మనకి విజిల్ వచ్చేలోపు చింతపండు అయితే నానుతుందనమాట. లేదు మీరు ఎక్కువ పులుపు తింటాను అని అనిపిస్తే మీకు పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చూడండి నేను ఇక్కడ ఇదైతే సరిపోతుంది. ఇంత వేశాను. కుక్కర్ 2 విజిల్స్ అనమాట. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చూపిస్తాను ఒకసారి మీకు. ఎలా ఉడకాలి అనేది తెలియాలి కదా మనకు కూడా. నేనిక్కడ మా తోటలో కాసిన ఆనపకాయని తీసుకొచ్చి వేశాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. పేస్ట్ అనేది మనకి కరెక్ట్‌గా పట్టిందనమాట. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. ఇక్కడ మనకి ఆనపకాయ గింజలు గింజలుగా కనిపిస్తున్నాయి కదా! అలా కనిపించడం వల్ల తినేటప్పుడు చాలా బావుంటాయండి. అందుకని నేను పులుసులో ఎప్పుడైనా సరే గింజ అనేది తీయకుండా వేస్తాను. అంటే ముదిరిపోయిందని కాదు. కాకపోతే ఇలా ఉంటే బావుంటుంది. అందుకని నేను ఈ కాయనైతే ఎంచుకొని తెచ్చుకున్నాను. మా తోటలోయే కాబట్టి కట్ చేసి తెచ్చుకున్నాను. మనం ముందు అసలు సాల్ట్ ఎయలేదు కుక్కర్ ఆన్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు సాల్ట్ ఏసుకోవాలండి. ముందుగానే సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి ముక్క అనేది ఉడకకుండా గట్టిగా అయిపోతుందనమాట. అలా కాకుండా ఉండడానికి ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాం. మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా! దాని పులుసుని తీసుకొని ఇందులో ఏసేసుకుందాము. అలాగే ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నామండి. తక్కువగా కారాన్ని వేసుకుంటాం కాబట్టి, ఇక్కడ మనం కలర్ కోసము కారాన్ని లైట్‌గా వేస్తాం కానీ, చాలా ఎక్కువైతే వేయమన్నమాట. ఇక్కడ మేము కర్ణాటక కారం అయితే యూజ్ చేస్తాం కాబట్టి, చూడ్డానికి రెడ్‌గా కలర్‌గా ఉంటుంది. అసలు కారమే ఉండదండి మా కారం అయితే. మీరు మీ ఇంట్లో మీ కారాన్ని తగ్గట్టుగా కొంచెం వేసుకోండి. ఓన్లీ కలర్ చేంజ్ అవ్వడానికి కోసం మాత్రమే అనమాట. ఈ పులుసుని కొద్దిసేపు మరగనివ్వాలి. పులుసు కొద్దిగా మరిగితే బావుంటుందనమాట. చాలామంది తాలింపు వేసి మరిగిస్తారు. అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదండి. ఈలోపు మనం తాలింపులకైతే రెడీ చేసుకుందాము. నేనొక బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనకి పులుసుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలనమాట దంచి తీసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ బాగా వేగడం వల్ల చాలా టేస్టీ అనేది పులుసుకైతే వస్తుందనమాట. ఇలా ఒకసారి బాగా వేయించుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలని వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే తాలింపు వేసినప్పుడు వెల్లుల్లిపాయలు వేగడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అందుకని బాగా వేయించుకొని పులుసులో వేసుకుంటే పులుసు అంతా లాక్కొని కమ్మటి టేస్ట్ అయితే వస్తుందనమాట. మిగిలిన తాలింపులనేసి ఇప్పుడు వేసేసుకుందాము. లాస్ట్‌గా చివరాఖరిగా మనం కరివేపాకునైతే వేసుకొని వేయించుకోవాలి.
ఈ తాలింపు అనేది బాగా దోరగా వేయించుకోవాలండి. ఎందుకంటే పులుసులో వేసినప్పుడు కమ్మగా నోటికి తగిలితే చాలా బావుంటుంది. మినపప్పు గాని ఇలాగా. కరివేపాకు చూసారా? కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మన తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం పెట్టుకున్న పులుసులో ఈ తాలింపుని వేసేసుకోవాలి. చాలా టేస్టీ ఆనపకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. మేము ఇష్టంగా తినేవాళ్ళం. దీనికి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అయితే చాలా బావుంటుంది. ముద్దపప్పు కలుపుకొని కొంచెం ఈ పులుసేసుకొని తింటే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుందనమాట. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలుపగలరు.